ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా కష్టాలు పడినట్లు విజయసాయిరెడ్డి తనకు చెప్పారని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందించిన ఆమె సోదరుడు జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో బలవంతంగా ఆరోపణలు చేయించారని షర్మిల చెప్పారు. జగనే ప్రెస్ మీట్ పెట్టించి మరీ తనపై అబద్ధాలు చెప్పించారని ఆమె తెలిపారు. విజయసాయిరెడ్డి, వైబీ సుబ్బారెడ్డి మాటలు అసత్యాలు అని విజయలక్ష్మి కూడా తనతో చెప్పినట్లు షర్మిల తెలిపారు. మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాచేయాలని జగన్ కుట్రలు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు, మేనని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు. క్యారెక్టర్ అంటే బాటిల్లో నీళ్ళ లాంటిది. ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ సమకూర్చుకోలేము. ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కొడుకయ్యుండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది.